ఓం నమో వెంకటేశాయ. నేను మీ గోవిందరాజులు. తిరుమలలో శ్రీవారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, ఆ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలి వస్తుంటారు. ఆ భక్తులకు ఒకే రోజు ఒకే టికెట్పై 2 సార్లు దర్శనం లభిస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది. సో అలాంటి అవకాశమే మీకు టీటీడీ కల్పిస్తుందండి. ఈ ఏడాది నవంబర్ 16న పుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ఆజిత సేవకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఈ నెల 21న అంటే ఆగస్టు 21 తేదీన విడుదల చేస్తుంది. టికెట్ రేట్ వచ్చేసి 700 రూపీస్ ఉంటుందండి. ఒక టికెట్ పైన గరిష్టంగా ఇద్దరు వెళ్ళొచ్చు, అంటే ఇద్దరికైతే 1400 రూపాయలు అవుతుంది. సో ఈ మొత్తం పుష్పయాగం సేవకు సుమారు 1000 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్ల జరిగే కొన్ని దోషాల నివారణ కోసం ఈ పుష్పయాగం అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఉదయం 6 గంటలకు సుపథం మార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించాలి. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మంటపంలో నిర్వహించే అభిషేక సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని దర్శించుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి సుపథం ద్వారా మనం ఆలయంలోకి ప్రవేశించి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి నిర్వహించే పుష్పయాగ మహోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. పుష్పయాగం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. సో దీని ద్వారా మనము 2 సార్లు ఒకే రోజు దర్శనం చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.